అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు ఒక మంచి అంశం పైన, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మేధావులందరూ కూడా చర్చించాల్సిన అంశం ఇది. మన రాష్ట్రం ముందుకు పోతుందే లేక వెనక్కు పోతున్నామా, లేకపోతే ఏ రంగాల్లో మనం అభివృద్ధి అయ్యింది, అభివృద్ధి జరుగుతూ ఉంది, ఈ అన్ని అంశాలపైన ఒక రాజకీయ పార్టీలే కాదు ప్రతి ఒక్కరూ చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మన దావోస్ దానికి ఎందుకు పోలేదనేది ఆల్రెడీ మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కంపారిజన్ ఉంది, మనకి పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి అది మన సోదర తెలుగు రాష్ట్రము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వెళ్ళి కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయ్యారు. తద్వారా అది ఒక పెద్ద పబ్లిసిటీ కూడా వచ్చింది. సహజంగానే కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. పాపం మునిగి తేలుతూ ఉన్నాడు ట్రాన్స్ఫర్స్లో. కాబట్టి సహజంగా మీడియా, తెలుగు మీడియా ఇద్దరికి ఒకటే కాబట్టి కంపారిజన్ కూడా ఎక్కువ ఉంది. కానీ నేను అనేది ఏమంటే, ఈ దావోస్ మీటింగ్ పోలేదనేది కాదు, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వచ్చాయా, పరిశ్రమలు ఏర్పాటు చేశారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగుపరిచారా అనే దానిపైన రివ్యూ జరగాలని కోరుతాం. ఎందుకంటే అతను నా దేశందరికి విశాఖపట్నంలో ఒకటి ఏర్పాటు చేశాడు, సమ్మిట్ ఏదో చేసినప్పుడు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయని చెప్పి చాలా బ్రహ్మాండంగా ప్రచారం కూడా చేశారు. మరి అందులో ఏమొచ్చాయి, ఎక్కడ నెలకొల్పారు వాళ్ళు, దాని ద్వారా ఎంతమందికి ఉపాధి జరిగింది, దానికి సంబంధించి ఎలాంటి రివ్యూ లేదు. ముఖ్యమంత్రి మాట్లాడు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ మాట్లాడు, అధికారులు అసలే మాట్లాడరు. మాట్లాడాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దాని గురించి ఏం మాట్లాడలే ఎక్కడ. కాబట్టి ఈ అంశం గురించి వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కూడా ప్రస్తావన చేయలే. పలానా విశాఖపట్నంలో జరిగిన తర్వాత ఈ రకంగా వచ్చాయి, పలానా ప్రాంతాల్లో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, ఇన్ని వేల మందికి ఉపాధి వచ్చింది అనే విషయాలు వాళ్ళు ఎవరు కూడా చెప్పడం లేదు. తర్వాత దానికంటే బాధాకరమైంది ఏమంటే, ఇంతకుముందు లక్ష్మణ్ గారు కొద్దిగా చెప్పాడు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు 9,600 కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళు తెలంగాణలో తీసుకొని పోయి ఎందుకు పెట్టారు? జగమెరిగిన సత్యం ఇది. ఇదేదో దాచేసే దాగేది కాదు, అందరికీ తెలుసు. వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక, ఈ రాక్షస పాలన భరించలేక వాళ్ళ హెరాస్ లేకపోతే నేను కూడా అమర్ రాజా బ్యాటరీ పోయొచ్చాం. నిజంగా దాదాపు 10-15 వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. తర్వాత వాళ్ళ లోకల్ పీపుల్ అక్కడ చిత్తూరు జిల్లా వారు, వాళ్ళని ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉండనివ్వకుండా తెలంగాణకి తమిళనాడుకు పోయేటట్లు చేశావు. తైవాన్ కంపెనీ తమిళనాడుకు పోయింది. తర్వాత ఈవెన్ అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ గురించి కూడా చెప్పాలి. దాని అనుబంధ యాక్సిలరీ యూనిట్స్ వాళ్ళు రావడంలే, వాళ్ళు వెళ్ళిపోయారు. అనంతపురం సమీపంలో జాకీ పరిశ్రమ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. కాబట్టి కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు, పరిశ్రమాధిపతులు వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటట్లు చేయడంలో కూడా అది ఖచ్చితంగా వీళ్ళదే, వీళ్ళ హెరాస్మెంటే. వీళ్ళకి ఏమంటే రాష్ట్రం ఎక్కడైనా పాడైపోయినా పర్వాలేదు. నేను మీకు ఒక స్టేట్మెంట్ గుర్తు చేస్తా ఉన్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సీనియర్ మినిస్టరు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి వాయిస్ సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళిద్దరు అమర్ రాజా బ్యాటరీస్ విషయం చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవడు ఉండమన్నాడు పొమ్మను అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తే పరిశ్రమాధిపతులు ఎందుకుంటారండి? ఈ రాష్ట్రంలో వచ్చి ఎందుకు పెడతారు పరిశ్రమలు? పరిశ్రమలు లేవు. పోన్లీ ఐటీ ఏమైనా డెవలప్ చేసావా? నువ్వు డెవలప్ చేయలే. ఇవాళ తెలంగాణలో వాళ్ళు చెప్తా ఉన్నారు గంటాపత్తంగా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మోర్ దాన్ 2 lakh crores అంటా ఉన్నారు. వేరే ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 2,000 crores ఉంటే ఎక్కువ. ఇక్కడ ఏమాత్రం కూడా ఐటీ ఎక్స్పోర్ట్ జరగలే. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే, ఇవాళ అవునన్నా కాదన్నా మనం తెలంగాణతో పోల్చుకుంటాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పోల్చుకోవాల్సిందే.
ఎందుకంటే 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 2014-15లో తెలంగాణ ఆదాయము 51,042 కోట్లు. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆదాయం 65,800 కోట్లు. ఆ రోజు మనం పైన ఉన్నాం, వాళ్ళు మనకంటే కింద ఉన్నారు. కానీ ఇవాళ 2023-24లో ఆర్థికవేత్తలు చెప్తున్నది ఏమంటే 1,59,000 కోట్ల రూపాయల ఇన్కమ్ తెలంగాణలో వస్తే వారికంటే 1,077 కోట్లు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది, తెలంగాణ ముందుకు పోతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ వెనక్కి పోతూ ఉంది. పరిశ్రమలో ముందుకు పోలే, ఐటీ సెక్టార్లో ముందుకు పోలే, ఆదాయంలో ముందుకు పోలే. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చెప్పాలంటే ఇంత పనికిమాలిన చెత్త ప్రభుత్వం ఇంతవరకు రాలే, ఎక్కడా చేయడు. పోనీ అవి కొత్తవి ప్రాజెక్టులు కట్టి లేదంటే కాలువలు తవ్వి నీళ్ళు ఇవ్వకపోతే మన ఉన్న ప్రాజెక్టులు కూడా కాపాడుకోవడంలే. ఇవాళ సొంత సీఎం గారు సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది? దాని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వలే. ఇంజనీర్లు పదే రాసినా సరే మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వనందువల్ల అల్టిమేట్గా జరిగిందేమి? ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయింది, 39 మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అసలు ఏమాత్రం కూడా స్పృహ లేదు దీనికి. అదేవిధంగా గుండ్లకొమ్మ ప్రాజెక్టు నేను కూడా పోయి చూసి వచ్చా. అలా 3వ నెంబర్ గేట్ కొట్టుకొని పోతే దానికోసం పాదయాత్ర చేశారు రైతులు, గేటు పెట్టమని. ఇప్పుడు ఇంకొక గేటు కొట్టుకుపోయింది. అసలు రెస్పాన్సే లేదు. కానీ ఒకటేమంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. పాపం నిష్పక్షపాతంగా, అది సొంత జిల్లా అన్నాడు, శ్రీకాకుళం అన్నాడు, ఏ జిల్లా అన్నాడు, ఎక్కడా చేయడు. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళకి బాగా తెలుసు వాటర్ గురించి. ఆడ ఇప్పుడు కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి నీళ్ళు అట్లే ఉన్నాయి. అక్కడ కింద కాలువ తవ్వడు కాబట్టి నీళ్లు మాత్రం అట్లే ఉంటాయి. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. కాబట్టి ఇది పారిశ్రామిక రంగంలో, నీటిపారుదల రంగంలో, వ్యవసాయ రంగంలో, ఐటీ సెక్టార్ విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా అభివృద్ధి లేదు. కాబట్టి నేను ఇప్పుడు రాజకీయ నాయకుడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంకా మనం ఈ సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు మనం ఎన్ని మాట్లాడినా ఈ ప్రభుత్వాన్ని మార్చే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ప్రభుత్వాన్ని మార్చాలి. ఎందుకంటే ఇలాంటి వెధవల అధికారంలో ఉంటే ఎవరు వస్తారండి? మనలాంటి వాళ్ళు మనం ఎక్కడ ఈడే ఉంటాం. కానీ పారిశ్రామికవేత్తలు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటే వస్తారు. ఈవెన్ ఇంతకుముందు మా మీద చెప్పేవాళ్ళు వీళ్ళు కమ్యూనిస్టులు ఎక్కువ స్ట్రైక్ చేస్తారు, లేదంటే వీళ్ళంతా సమ్మెలు చేయిస్తారు అని. ఇప్పుడు అది ఎవరు చెప్పడంలే. ఏమంటావు? వెంకటేశ్వరరావు నవ్వుతా అన్నాడు. అది కరెక్టే, ఇంతకుముందు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అరాచకం చూస్తూ ఉంటే ఈ అరాచక పాలన పోతే తప్ప ఒక శాంతియుత వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రంలో ఉండదు. అప్పుడు మాత్రమే పరిశ్రమలు వస్తాయి. కాబట్టి అవునన్నా కాదన్నా ఇంకా 3 ఏళ్ళు భరించండి. ఈ 3 నెలల తర్వాత మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ ప్రభుత్వం పోతే తప్ప కొత్త పరిశ్రమలు రావు, ఐటీ డెవలప్ కాదు, రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసుకోలేము. ఇంకా మరి చివరిలో సత్యకుమార్ ఏమనుకున్నా అంటే మా గురించి ఏమైనా మాట్లాడతాడేమో అని అన్నాడు. మీ గురించి మాట్లాడేది ఏం లేదు, మేము ఒకటే చెప్తాం. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇవాళ కేంద్రంలో అధికారంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, లేదా రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రానికి సాక్షాత్తు పార్లమెంట్లో మీరు ఏదైతే చెప్పారో, మీరు చెప్పలే ఆ రోజు, ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది, ఆనాడున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. కాబట్టి దాన్ని అమలు చేయమంటాం. మీరున్నారు కాబట్టి మేము అడగడంలే, మీరు ఇంకోరు వచ్చినా కూడా అడుగుతాం. రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చానుకో కేంద్రంలో, వాళ్ళనైనా అవే అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. అడగకుండా ఎందుకుంటాం? నిజంగా అవన్నీ విభజన హామీలన్నీ అమలు పరిస్తే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఉండేదా? గ్యారంటీ చెప్తా, ఖచ్చితంగా మార్పు ఉండేది.
ఇవాళ కడపలో చెప్పాడు లక్ష్మణ్ కాబట్టి నేను చెప్పను. కడపలో నిజంగా చాలా అవమానకరం. 4 శంకుస్థాపన చేశారు. 4 ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు స్టీల్ ఫ్యాక్టరీకి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానుపై చేశాడు. చేసి ఎంత బాగా చెప్పాడంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు చేశాడు, నేను అట్లా కాదు అధికారంలోకి వస్తానే చేశాను కాబట్టి 3 ఏళ్లలోగా ఉత్పత్తి ప్రారంభమవుతుంది, 30,000 మంది ఇక్కడ పని చేస్తారు అని చెప్పాడు. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ పోయి ఇంకొక బండరాయి వేశాడు, వేసిన దానికి ఇంకో రాయి వేశాడు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. కాబట్టి ఏమంటే ఇవన్నీ అడగాల్సిందే, దాన్ని చేయాల్సిందే. రాష్ట్రం ఇప్పటికే చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఒకటే చాలా ఎగ్జాంపుల్ ఏమి చెప్పనక్కర్లే. తెలంగాణ కంటే ఒకప్పుడు మనం ముందున్నాం, ఇవాళ మనం వెనకబడిపోయాం, వాళ్ళు ముందున్నారు. మనకి ఇష్టమున్నా లేకపోయినా అంగీకరించాల్సిన అంశం అది. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా ఈవెన్ ఇరిగేషన్ రంగంలో తెలంగాణలో వాళ్ళు ముందు పోతూ ఉన్నారు, పోయారు కూడా. ఇవాళ మనకంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తూ ఉంది ప్యాడీలో. ఎక్కడి నుంచి వస్తూ ఉంది, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు కాబట్టి వస్తూ ఉంది. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ వెనుకబాటుతనం పైన రాబోయే రోజుల్లో కూడా చర్చ జరగాలి. ఉమేష్ చంద్ర గారిని మిగతా మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. Like and subscribe Eagle Media Works.